పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది బూడిద మల్లేష్ ఈరోజు గాంధీభవన్లో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన నాగారం మాజీ సర్పంచ్ బూడిద మల్లేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యుఐ ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ మెంబర్గా, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్గా, తెలంగాణ ఉద్యమకారునిగా అనేక పోరాటాలు చేశాను. కావున పేద వాళ్లకి ఎమ్మెల్యే మరియు ఎంపీగా అవకాశాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉదాహరణకు ఖానాపూర్ ఎమ్మెల్యే మరియు చొప్పదండి ఎమ్మెల్యే. అందువలన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు నా దరఖాస్తును పరిశీలించి నాకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీరి వెంట పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాలాంటోనికి ఇస్తే పేద ప్రజల అందరి ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తిని. ఎందుకు అంటే నేను పేదరికం నుంచి వచ్చినట్టు. మళ్ళీ నా పెద్దపల్లి నా గ్రామాన్ని మోడల్ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి వాళ్ళ శిష్యరికంలో నేను విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి చాలా వాళ్ళతోటి పనిచేసిన వాడిని కాబట్టి నాకు అన్ని రకాల అనుభవం ఉంది. కాబట్టి నాకు టికెట్ కేటాయిస్తే జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. నేను శ్రీపాదరావు గారి శిష్యుణ్ణి. మొదటగా నేను చిన్నప్పటి నుంచే వారి శిష్యుణ్ణి కాబట్టి నేను అనేక పదవులు పొంది ఉన్నా. చిన్నప్పుడే పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినా, ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ అయినా, అనేక రకాల గ్రామశాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన చాలా కాలం. 1993 నుంచి 99 వరకు గ్రామశాఖ అధ్యక్షుడిగా, 95 నుంచి 2001 వరకు పిఎస్సిఎస్ డైరెక్టర్గా, అనేక రకాలుగా తెలంగాణ స్టేట్ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ మెంబర్గా, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్గా బీసీ కార్పొరేషన్కు పనిచేసిన అన్ని రకాల అనుభవం నాకు ఉంది. శాతవాహన యూనివర్సిటీకి స్టాండింగ్ కమిటీ అకాడమిక్ సెనేట్ మెంబర్గా కూడా ఉన్నా. కాబట్టి ఇన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి నాకు పేదవాడికి టికెట్ ఇస్తే నిజంగా నాకు నా